మన తెలంగాణ ఆంధ్ర రైతన్నలు అంటేనే పోరాట యోధులు. ఎండనక వాననక మట్టిని నమ్ముకున్నోళ్ళు. పత్తి పంట వేయడం అంటే అట్లా టప్ప ముచ్చట కాదు, అది ఒక ధైర్యం. నల్లరేగడి గడ్డ నమ్మినోని ముంచదు. మన దగ్గర ఉన్న నల్లరేగడి నేలను పత్తి పెట్టిందే పేరు. గట్టిగా దుక్కి దున్ని మంచి విత్తనం పడితే ఆ మొలకలు భూమిని చీల్చుకుంటే వస్తుంటే వచ్చే సంబురమే వేరు. చెట్టు కొమ్మకు కాయలు కాసి అవి పగిలి తెల్లటి పత్తి బయటికి కనిపిస్తుంది. ఊరంతా తెల్లటి దుప్పటి కప్పినట్టే ఉంటుంది. ఆ సీజన్ చూస్తే పడ్డ కష్టమంతా మర్చిపోతావు. మార్కెట్లలో పత్తి ఎప్పుడు గిరాకే ఉంటుంది. కొంచెం ఓపిక పట్టి మంచి టైం చూసి అమ్మితే పెట్టిన పైసలకు రెట్టింపు లాభం గ్యారంటీ. రైతు బాయ్, ఇవి గుర్తుంచుకో. చేనుకు పోనోడు చెట్టును చూడనోడు రైతు ఎట్లయితాడు? పత్తి పంట అంటే పైసల చెట్టు. దాన్ని పద్ధతిగా పెంచాలి. ఎవరెవరో చెప్పినవి కాకుండా మన నేలకు సెట్ అయ్యే బీటీ పత్తి రకాలను ఎంచుకో. పంట మధ్యలో కలుపు తీస్తే అది నీ లాభాన్నే తిన్నట్టే. ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోవాలి. నీకు ఏదైనా సందేశాలు ఉంటే ఏ విత్తనాలు వేయాలి లేదా ఎరువులు ఎప్పుడు కొట్టాలి అని అడుగు. మన దోస్తులు లెక్క అన్ని వివరంగా చెప్తా. ఈ వీడియో కింద నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.